ఆచరించాలంటే ఏం చేయాలంటే చెప్పండి, ఆచరించాలి అంటే ఆ రోజును పరిశుద్ధంగా గైకొనాలి, మందిరానికి రావాలి, దేవుని స్వరం వినాలి, దేవుని ప్రత్యక్షతను అనుభవించాలి, దేవుని స్వరం విని దేవుని ప్రత్యక్షతను అనుభవించి దేవుని మందిరంలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని దీవెనలు పొందుకునేవారు. ఎందుకు ఆచరించమంటున్నాడంటే దేవుని మందిరంలో ఉన్నటువంటి మేలులు అనుకుంటారు. దేవుని మందిరానికి వస్తున్నట్ట కీర్తన గ్రంథంలో ఒక మాట ఒకసారి చూద్దామా. దేవుని మందిరము ఏంటో ఒకసారి కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు, ఒకసారి గమనించండి. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం చదువుకున్నాను. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే దేవుని మందిరం ఏంటంట, ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అంటే దేవుని మందిర ఆవరణములలో, దేవుని మందిరములో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టతనిస్తారు. అంటే భూలోకంలో నీవు జీవించిన మిగిలిన అన్ని దినాల కంటే ఈరోజు ఒక్కరోజే దేవుని సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టతనిస్తాడు. అంటే 1000 దినాల కంటే 1000 దినాల ఆశీర్వాదం ఇస్తాడు అనేది శ్రేష్టమైనదని అర్థం. కాబట్టి దేవుని మందిరంలో గడపడం ఏంటంట శ్రేష్టము. బయట కంటే దేవుని మందిరంలో గడపడం ఏంటంట శ్రేష్టం, అంటే మంచిది అని అర్థం. అందుకే కీర్తనకారుడు ఇంకొక మాట అంటాడు, ఒకసారి చూద్దాము. 92వ కీర్తన అంటాడు కదా, యెహోవాను స్తుతించడం మంచిది, బహున్నతుడా నీ నామమును కీర్తించడం, ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసను 10 తంతుల స్వరమండలములతో గంభీర ధ్వని గల శిఖరాలతో ప్రచురించడం మంచిది. దేవునికి మహిమ. ఏది మంచిదట? మంచిది. దేవుని స్తుతించడం మంచిది, దేవుని మందిరాలలో గడపడం మంచిది. కాబట్టి శ్రేష్టమైనది దేవుని స్తుతించడం కానీ దేవుని మందిరానికి రావటం. తర్వాత అంటున్నాడు, భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారముట నాకు ఇష్టము అంటాడు. దావీదు కీర్తనకారుడు ఏమంటాడు, క్షమించాలి, కోరహ కుమారుడు అంటున్నటువంటి మాట. 24వ కీర్తన కోరహ కుమారుడు రాసింది. వారు అంటున్నారు, భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే దేవుని కదా ఏమంటున్నాడు, మందిరపు ద్వారం వద్ద నివసించడం నాకు వేరు, నాకు ఇష్టము అంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో దేవుని సన్నిధికి రావడం ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగుతుంది. ఏంటంటే దేవుని సన్నిధికి రావడానికి ఇష్టం కావాలి కానీ కష్టంగా. కాబట్టి ప్రియులరా, మనం కూడా దేవుని ఆరాధించడం ఇష్టం, దేవుని సన్నిధికి రావడం ఇష్టం, దేవుని వాక్యానుసారంగా నడవడం ఇష్టం, దేవుని చిత్తం చేయడం మనకి ఇష్టంగా ఉండాలి కానీ కష్టంగా ఉండకూడదు. కాబట్టి దేవుని భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే, భక్తి లేని వారి గుడారంలో నివసించడం కంటే భక్తి కలిగిన వారితో కదా మందిరము ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం. దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత 84వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా మందిర ఆవరణములను చూడవాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఏమంటున్నాడమ్మా, నీ మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది ఇష్టంగా ఉంది. మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందంతో కేకలు వేయించును. దేవుని జీవము గల దేవుని దర్శించుట ఏంటంట, నా హృదయమును నా శరీరమును
ఆ ఆనందంతో కేకలు వేయించండి. పిల్లలు గమనించండి. కాబట్టి కృష్ణ పిల్లలు ఆశాభక్తులు కోరా కుమారులు అంటున్నారు, నీ మందిరం ఆవరణలు చూడాలనే ఆశ నాకు నా ప్రాణము సొమ్మసిల్చుతుంది. కాబట్టి దావీదేమో దేవా నిన్ను చూడాలని ఆశ ఉంది అంటాడు. ఆశాభక్తుడేమో నీ మందిర ఆవరణను చూడాలని ఆశపడుతుంది. జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఆశపడుతున్నది అంటాడు. దావీదు భక్తుడు 62వ కీర్తన 63వ కీర్తన, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నాను ఏమంటాడు? 63వ కీర్తనలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలని పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. నీడు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు తృష్ణకొని ఉన్నది. నీ మీద ఆశ చేత నేను చూడవలని నా శరీరము కృషించుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, అక్కడ కొరా కుమారుడు కూడా అన్నాడు, నిన్ను దర్శించాలని, నీ మందిర ఆవరణ చూడాలని ఆశ నాకు ఉన్నదయ్యా. నేను నిన్ను ఎప్పుడు దర్శిస్తానా అని నా హృదయము నా శరీరము కేకులు వేయించుకోవాలని మాట్లాడుతుంది. కాబట్టి దేవుని చూడాలని ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ, దేవుని మందిరంలో చూడాలి, ఆవరణను చూడాలని ఆశ, దేవుని చూడాలని ఆశ, దేవుని ప్రత్యక్ష స్వరాన్ని వినాలని ఆశ దావీదుకి ఎత్తునాకాడు. కోరా కుమారులు ఉన్నట్లుగా మనకు కూడా అలాంటి ఆశ ఉండాలి. ఆ తర్వాత అంటున్నాడు 4వ వచనంలో, 3వ వచనం కూడా, సైన్యములకు అధిపతి 84వ కీర్తన 3వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలకు, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు భూమి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ఏంటంటే నీ మందిరమందు నివసించువారు, చెప్పండి నాతో, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ బలము, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయవారు వారు అతి ప్రియములు, వారు బాకాలు ఎలుబడి వెళ్ళుచు దానిని జలమేముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పరు, వారు నానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయదు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతి దేవా, నా ప్రార్థనకి యాకోబు దేవా చెవియు, దేవా నా కేడమా దృష్టించు, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీవు ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనులు కూడా ఆరంలో నివసించడం కంటే దేవుని మందిరపు ద్వారం వద్ద ఉండడం నాకు ఇష్టము. దేవునికి మహిమ కలుగును ప్రియులారా. కాబట్టి దేవుని మందిరానికి రావాలని ఆశ ఉండాలి, దేవుని మందిర ఆవరణ చూడాలని ఆశ ఉండాలి, దేవుని చూడాలని ఆశ ఉండాలి కదా. ఇంకేముండాలంట, దేవుని స్వరం వినాలని ఆశ ఉండాలి. ఈ ఆశ మనుషులకు లేదు కానీ ఆశ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని మందిర ఆవరణను చూడాలని, ఒక దినము 1000 దినాల కంటే శ్రేష్టమని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ